ఆచి చికెన్ మసాలా. ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ కోరుతున్నా, ఇప్పటి వరకు ఇళ్ళు రాని వాళ్ళందరూ అప్లై చేసుకోండి. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి మేము కూడా పర్సూ చేసి అందరికీ ఇల్లు లేని వారందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీకి కానీ అదనంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానం ఒకటి, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని ఒక భద్రత ఒక భరోసా ఇవ్వాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాజకీయ కక్షలంటే దిశ 2019 దగ్గర 2,70,000 ఇండ్లు కట్టుకున్నారు. దగ్గర 913 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేశారు కాబట్టి కక్ష కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. కేంద్రంలో కూడా రికార్డ్స్ పోనీయకుండా చేశారు. ఏదేమైనా నేను ఫైనాన్స్ చెప్పాను, మాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధితులను ఆదుకోవాలి. వాళ్ళ తప్పు కాదు, ఆనాటి పాలకుల తప్పు. ఆ తప్పుని మనం ఏదో విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే వాళ్ళందరికి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తామని మరొకసారి హామీ ఇస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పక్క రైతులను ఆదుకోవడం, ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ 2029 లోపల ఇల్లు కట్టించడమే కాకుండా ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఆచి చికెన్ మసాలా.